మొన్న మధ్య ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆమ్లెట్ వేసే వీడియో 1,00,000 మంది దాకా చూశారట. ఈ పొలిటికల్ వీడియోలు ఏమైనా చేస్తే 10,000 మంది కూడా చూడలేదట. ఆయనే చెప్పారు. ఇక ఆయన ఇవన్నీ ఆపేసి ఆమ్లెట్లు, అప్పడాలు, ఒడియాలు లాంటివి ఏమైనా వేస్తే జనాలు చూస్తారు అంబటి రాంబాబు గారిని. అంతేగాని రౌడీజాన్ని రూపుమాపుతానన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, కష్టం. ఆమ్లెట్ వీడియోలు కూడా చూడరు ఇక. సో అంబటి రాంబాబు గారు ఏంటంటే ఇక ఆమ్లెట్ వీడియోల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొంచెం ఆయనకి ఏమన్నా యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి. డబ్బులే కదా ప్రధానంగా కావాల్సింది వాళ్ళకి. సో అది సార్ నా కామెంట్. అయితే రౌడీజంని రూపుమాపుతానన్నారు పవన్ కళ్యాణ్ గారు, అది నచ్చలా అంబటి రాంబాబు గారికి. ఒక డిప్యూటీ సీఎం గారికి ఆ స్థాయి ఉంది, మాట్లాడొచ్చు రౌడీజం మీద. సో మీరు దండుకుంటున్నారు, పంచుకుంటున్నారు, మీకు ఆయన సపోర్ట్ గా ఉంటున్నారు సార్. ఇప్పుడు ఇక దండుకోవటం, పంచుకోవటం, ఇక అంతకంటే ఏం కామెంట్స్ చేస్తారు సార్? ఇప్పుడు అంతకంటే ఏం చేస్తారు? గూగుల్ 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది, శభాష్ అంటాడా సార్ అంబటి రాంబాబు? అనలేడు కదా ఆయన. గూగుల్ 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది, అబ్బా శభాష్ అనలేడు కదా. అబ్బా కూటమి ప్రభుత్వం రాగానే 4,000 పెన్షన్ చేసేసింది, శభాష్ అంటాడా సార్? అనలేడు కదా. ఇక ఏమనాలి? దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు అనాలి. అంతకంటే ఆప్షన్ ఏముంది వాళ్ళకి? వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ మాటలే అంటారు. ఇప్పుడు ఏమైతే మొన్న ఈ మధ్య మీరు